ఈ కార్యకర్తలను అడిగి తెలుసుకుందాము, వీళ్ళు ఎందుకు వచ్చినారు ఇక్కడ, వీళ్ళ ఉద్దేశం ఏంటని అడిగి తెలుసుకుందాం. ఈ రోజు మాగంటి గోపీనాథ్ గారు అకాలంగా మరణించిన ఈ రోజు జూబ్లీహిల్స్ కు బై ఎలక్షన్ రావడం జరిగింది. ఆ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా జూబ్లీహిల్స్ ఓటర్లు కారు గుర్తుకేసి ఇక్కడ తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలు, ఈ ప్రభుత్వము నయవంచన ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా నయవంచన చేస్తుంది. కాబట్టి వీటినన్నింటినీ గుర్తుంచుకొని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి అభ్యర్థి అయినటువంటి మాగంటి సునీతమ్మ గారిని గెలిపించాలని చెప్పి ఉద్దేశంతో ఇక్కడ మేము వాడవాడ ఇల్లు తిరుగుతున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. రోజు తిరుగుతా ఉన్నాం, అశేష స్పందన వస్తూ ఉన్నది. ఎందుకంటే ఏ గల్లీ పోయినా, ఏ గడప పోయినా, ఇక్కడ ఎవరి దగ్గరికి పోయినా మాగంటి గోపీనాథ్ గారు చేసినటువంటి సేవలు మేము గుర్తుపెట్టుకున్నాం. పండుగ అయినా పబ్బమైనా ఏ రోజైనా మాగంటి గోపీనాథ్ మా కళలో తిరిగే చంటిబిడ్డ లెక్క ఉన్నాడు అని చెప్పి ప్రతి ఇంట్లో అదే చేస్తా ఉన్నారు. వాళ్ళ ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారికి అంటే రాజకీయ అనుభవం ఉంది, ఇంతకు ముందు చేసినారు ఆయన. ఇప్పుడు పబ్లిక్ ఏమనుకుంటారంటే మాగంటి సునీత గారికి రాజకీయ అనుభవం లేదు, ఒకవేళ గెలిస్తే ఆమె పాలన ఈమె చేస్తుందా లేదా ఈమె ప్లేస్ లో వేరే వాళ్ళు చేస్తారు, ఎవరు చేస్తారు అని చెప్పేసి ఒక చిన్న డౌట్ నడుస్తుంది. దీని గురించి ఏమంటారు? 100% మాగంటి సునీతమ్మ కుటుంబం అనేది గోపీనాథ్ గారి సతీమణిగా ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ప్రజలతో కానీ, జూబ్లీహిల్స్ ఉన్నటువంటి పార్టీ నాయకులతో కానీ, కార్యకర్తలతో కానీ అనునిత్యము ఆ సమీక్షలు చేసినటువంటి అనుభవం ఆ కుటుంబానికి ఉన్నది, సునీతమ్మ గారికి ఉంది. బ్రహ్మాండంగా సునీతమ్మ గారు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మాగంటి గోపీనాథ్ మిగిలిపోయినటువంటి పనులు ఏవైతే ఉందో సునీతమ్మ గారు ఖచ్చితంగా నెరవేర్చేందుకు ఆమె దృఢ సంకల్పంతో పనిచేసినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. గతంలో ఈ జూబ్లీహిల్స్ లో ఏ కుటుంబం హక్కును చేర్చుకున్నటువంటి మాగంటి సునీతమ్మ గారికి సుదీర్ఘంగా మాగంటి గోపీనాథ్ కున్నటువంటి అనుభవం కలిసి వస్తుంది. తప్పకుండా ఆమె బ్రహ్మాండంగా పరిపాలన అందిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. వారి గురించి, వారితో పాటు ఈ రోజు సునీతమ్మకు అండగా కేటీఆర్ గారు, అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఎల్లవేళలా ఉంటున్న సందర్భం కనబడతా ఉంది. కాబట్టి తప్పకుండా బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందించేందుకు అనుభవం ఉన్నటువంటి సునీతమ్మ గారికి ఉన్నదనే విషయాన్ని మరొకసారి చేదరిస్తాం. అయితే అన్న, ఇప్పుడు బీఆర్ఎస్ ఏమంటుందంటే కాంగ్రెస్ లో రౌడీ షీటర్లు ఉన్నారు, రౌడీ షీటర్లకి నిన్న టికెట్ ఇచ్చినారు అని చెప్పేసి అంటున్నారు. రౌడీ షీటర్ అంటే కేసులు నమోదయ్యి పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ ఉంటుంది, వాళ్ళని రౌడీ షీటర్ అంటారు. కాకపోతే ఇక్కడ నవీన్ గారు యంగ్స్టర్, ఆయన కూడా కొద్ది ఆశయాలతో వస్తున్నాడు. ఆయనని రౌడీ షీటర్ అని సంబోధించడం ఎందుకు అని అదొకటి. ఇంకోటి ఏంటంటే దాంట్లో రౌడీ షీటర్లు ఉన్నారంటే బీఆర్ఎస్ లో రౌడీ షీటర్లు లేరని మీ అర్థం? 100% ఏంటంటే ఇక్కడ నవీన్ గారు అనేది కుటుంబ నేపథ్యం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో వాళ్ళ నాన్నగారి పైన రౌడీ షీటర్ ఉన్నది, మొన్ననే బైండోర్ చేసారు. వాళ్ళ బాబాయ్ పైన ఉన్నటువంటి వాళ్ళ నేపథ్యం రౌడీ షీటర్ ఉన్నటువంటి కుటుంబ నేపథ్యము రౌడీ షీటర్లకు ఉన్నారు. కాబట్టి వాళ్ళ